కార్యక్రమంలో పట్వాల విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. PR9 వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీజేపీ ప్రభుత్వం సగం సీట్లను పంచుకున్నాయి. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పరిపాలిస్తున్న బీజేపీ ఉంది. ఆ బీజేపీ ఎంపీలే ఎలాంటి నిధులు రాష్ట్రానికి తీసుకురావట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలిగేషన్. దానిపై మీరేమంటారు? ఇప్పుడు తెలిసి చెప్తారా తెలియక చెప్తారా ఒకసారి ప్రభుత్వము ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నెన్ని డబ్బులు ఇచ్చినామనేటువంటిది బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈరోజు కనిపించేటువంటి నేను కొన్ని చెప్తాను. ఈ రాష్ట్రంలో తెలంగాణలో 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఉన్నటువంటి రోడ్లు 2500 కిలోమీటర్లు, ఇప్పుడు 5000 కిలోమీటర్స్. మీరు ఏ హైవే అయినా తీసుకోండి, హైవేలలో రైల్వే రంగంలో తీసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి చంద్రపల్లి రైల్వే స్టేషన్ 220 కోట్లు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 721 కోట్లు అతి తొందరలో అందుబాటులోకి రాబోతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ 200 పైన కోట్లతోటి, మన నాంపల్లి రైల్వే స్టేషన్ 250 కోట్లతోటి. ఇవి కాకుండా అమృత్ స్టేషన్ కింద ఈ దేశంలో మొత్తం 1200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది. అది మేడ్చల్ కావచ్చు, ఇటు గట్కేసర్ కావచ్చు, అటు ఈ రకంగా MMTSకు సంబంధించినటువంటి ఇప్పుడు గట్కేసర్ వరకు ఎక్స్టెండ్, గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎక్స్టెండ్. కొమరవెల్లి రైల్వే స్టేషన్ బునాదేశేట్ నాడు ఇనాగ్రేషన్, ఇప్పుడు ఇనాగ్రేషన్కు సిద్ధమైంది రైల్వే స్టేషన్. ఇవి బయట కనిపిస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, పక్కకే ఉన్నటువంటి వైద్యరంగుల ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ESI హాస్పిటల్ను అప్గ్రేడ్ చేసేటువంటి విషయంలో కావచ్చు, రేషన్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, యూనివర్సిటీల విషయంలో కావచ్చు, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలను ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఏ రంగంలో మీరు చెప్తారు చెప్పండి. ఇవన్నీ కూడా కాదని లేనటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం చేయలేదా? లేకపోతే ఎయిర్పోర్టుకు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ల్యాండ్ ఎక్వియేషన్ చేయమన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదా? లేకపోతే ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటిది, మొట్టమొదట రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ల్యాండ్ ఎక్వియేషన్లో కూడా ½ కేంద్ర ప్రభుత్వం చేస్తామంటుంది. MMTS సెకండ్కి సంబంధించినటువంటి మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పిందా? ఇప్పుడు ఈ రకంగా ఏ రంగం అన్నా తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి అంటే మీ అక్కడి నుంచి డబ్బులు మీ అకౌంట్లోకి వస్తే డబ్బులు వచ్చినట్ట, లేకపోతే ఈ రకంగా నిధులను రావడం వల్ల, ఈ రకంగా రోడ్లు వేయడం వల్ల, లేకపోతే ఇవన్నీ తెలంగాణకు సంబంధించినవి కదా. గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వేసేటువంటి రోడ్డు కావచ్చు, దానిపైన పెట్టే చెట్టు కావచ్చు, దానికి ఇచ్చే ట్రీ గార్డ్ కావచ్చు, దానిపైన వేసే లైట్ కావచ్చు, గతంలో ఇచ్చిన LED లైట్లు కావచ్చు, దాన్ని చిట్ట చివరకు చచ్చిపోతే వెళ్ళే శ్మశాన వాటికలకు కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడు ఇన్ని సజీవ సాక్ష్యాలు కదా ఇవన్నీ. కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చారు, లేకపోతే ఈటెల రాజేందర్ గారు ఏం తెచ్చారు, లేకపోతే అరవింద్ గారు ఏం తెచ్చారు, ఈ ఎంపీలు ఏం తెచ్చారు అని అంటే, అరవింద్ గారు పసుపు బోర్డు సాధ్యం కానటువంటి దాన్ని పసుపు బోర్డు అక్కడ తీసుకొచ్చిండు. ఈటెల రాజేందర్ గారు సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉన్నటువంటి సికింద్రాబాద్ మొదలుకొని అక్కడి వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్లను, అండర్ పాస్లను, ఈరోజు అండర్ పాస్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ ఎక్వియేషన్కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితులు ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్ ఎక్వియేషన్కు డబ్బులు ఇప్పించి ఈరోజు బ్రిడ్జ్లన్నీ ఓపెనింగ్ చేసేటువంటి దీంట్లో చేస్తున్నాం కదా. ఎక్కడ ఏడా తేలేదు అనేటువంటిది ₹1 తెచ్చిండ్రా అని ఏదో మాట వస్తే కానీ అంటే డిపార్ట్మెంట్ల వారిగా ఆర్డర్స్తో సహా గవర్నమెంట్ ఇచ్చేటువంటిది పార్లమెంట్లో సమాధానం చెప్పారు ఏమేమి నిధులు ఇచ్చిండ్రు అనేటువంటిది. దాన్ని కాకుండా మీరు ఒక రోజు పెట్టండి, ఏ రంగానికి రైల్వే రంగంకి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఎంత ఇది చేసినాం. ఎలక్ట్రిఫికేషన్కు గతంలో ఉన్నటువంటిది ఎంత 5000 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ ఉంటే 34,000 కిలోమీటర్లకు ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ పూర్తి 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది ఈరోజు పూర్తిగా తెలంగాణ లోపల.
ఇన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి పనిని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నటువంటి దానికి మళ్ళీ ఇక ఒక్కరిని ఏం తెచ్చిండ్రు అంటే ఇవన్నీ తెచ్చినాయి కదా. నిన్న మొన్న జస్ట్ 2 రోజులు 3 రోజులు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలోనే స్వయాన మాట్లాడాడు. రీజనల్ రింగ్ రోడ్కి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించట్లేదు, దానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, దానికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. దానిపైన మీరు ఏమంటారు? గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పారు. ఎస్, రీజనల్ రింగ్ రోడ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిండు. అవును. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పాటుగా స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయం లోపల నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు ఇంతవరకు ఇంకా పూర్తి కాలే. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్. ఉట్టిగా నెపాన్ని నెట్టివేసేసి జనం కనపడగానే తప్పించుకోవడం కోసం చేసేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారు దాని మీద చాలా క్లారిటీగా చెప్పిండు కదా. మళ్ళీ కూడా ఈరోజు 12 years సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం కదా. ఇప్పుడు కూడా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రతి పైని కూడా బుక్లెట్తో సహా ప్రింట్ చేసిస్తాం. మరి ఇన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వచ్చినాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతగా మీ మీద ఇవ్వట్లేదు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తుంటే మీరు ఎందుకు ఇచ్చిన పథకాన్ని ప్రజలకు ఎందుకు తీసుకెళ్లట్లేరు? ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది బీజేపీ నాయకత్వం ఈ ప్రజలకు తీసుకెళ్ళడానికి? అయితే ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వాలను ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేషన్ కార్డు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేషన్ కార్డులో మీ అందరికి కూడా తెలుసు కదా, 80 కోట్ల మందికి ఈ దేశంలో రేషన్ కార్డ్స్ ఇస్తాం. దాంట్లో మన రాష్ట్రానికి పూర్తిగా రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బియ్యాన్ని ఫ్రీ ఇస్తాం. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఇస్తారు, నరేంద్ర మోడీ గారి ఫోటో. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటిది తెలియకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి చిన్న చిన్న ఇది. ఇప్పుడు మిగతా అన్నీ కూడా అనేక స్కీమ్స్ విషయంలో ఇప్పుడు రైల్వే ఈవెంట్నేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేయాలి కాబట్టి ఇట్లాంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేసేటువంటి రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి నిధులు, గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మేమే చేసినాం అనేటువంటిది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారి ఇంట్లో నుంచో లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచో ముఖ్యమంత్రులు కేంద్రం ఇచ్చేటువంటిది కాదు. ఎవరిదైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అల్టిమేట్గా ప్రజల యొక్క సొమ్ముతోటి ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ తోటి చేసేటువంటి అభివృద్ధి పనులు. కాబట్టి దీన్ని ఏ ప్రభుత్వం మీద ఎట్టినా అల్టిమేట్గా డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెపం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు ఇదనే గ్లోబల్స్ ప్రచారం ఏదైతే ఉందో 4 సార్లు అబద్ధాలు చెప్తే అది నిజమని ప్రజలు నమ్ముతారు అనేటువంటి భావన ఏదైతే ఉందో ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లా నమ్మేటువంటి పరిస్థితి లేదు. సాక్ష్యాలతో సహా ఏ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆర్డర్స్తో సహా ప్రూవ్ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పైన కూడా మేము ఎక్కడెక్కడ పెట్టినాం అనేటువంటిది చెప్పడానికి బహిరంగ చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నారు రేషన్ బియ్యం వచ్చేసి, రేషన్ బియ్యం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ప్రజలకి సన్న బియ్యం ఇస్తున్నాం, ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్రం అంటుంది మేము ఇస్తున్నాం సన్న బియ్యం అంటుంది. అసలు దీంట్లో ఒక మనిషికి వచ్చేసి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు నెలకు వచ్చేసి. దాంట్లో కేంద్రం వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది, వాస్తవాలు ప్రజలు కూడా తెలియాలి. ఇది నిజంగా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుందా ఈ 6 కిలోల బియ్యం ఒక మనిషికి వచ్చేసి, లేదు అంటే దీంట్లో కేంద్రం వాటా ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యానికి అదనంగా 35 రూపాయలు గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తే ₹1 ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తే ఇప్పుడు అది కూడా బ్యాలెన్స్ అయినట్టుంది. దానికి అదనంగా ఈ బియ్యాన్ని ఇచ్చేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి అదొక రకమైనటువంటి ఇది. అయితే సన్న బియ్యాన్ని తీసుకొని సన్న బియ్యం ఇస్తున్నాం, ఈ బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిండ్రు అనేటువంటి నరేంద్ర మోడీకి పేరు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇది వస్తుంది. దానికి అదనంగా ఈ సన్న బియ్యాన్ని కొనుక్కొని దాంట్లో ఉండే డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేసి దాన్ని సన్న బియ్యం మేము ఇస్తున్నాం. కానీ మూలధనం ఏదైతే ఉందో మేజర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో అదన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి డబ్బులు.
దాంట్లో ఎటువంటి ఇది లేదు. గత ప్రభుత్వం కూడా ₹1 ఇది చేసేసి కేంద్ర ఒక రకమైనటువంటి స్ట్రాటజీ, ఈ ప్రభుత్వం ఇంకో రకమైనటువంటి స్ట్రాటజీకి సన్నబియ్యాన్ని తెరవేసింది. అంతకంటే వేరే ఇంకోటి, మొన్న నేషనల్ మీడియా పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక వర్డ్ వాడాడు. ఏమని అంటే, కేంద్ర ప్రభుత్వం దాని సొంత నిధులు ఏమి ఇవ్వట్లేదు, మా తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకున్న ఏదైతే ట్యాక్స్ వాటా ఉందో అది మాకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అలాగే మా డబ్బులు కేంద్రానికి ఇచ్చి కేంద్రం నుంచి మేము ఎందుకు తీసుకోవాలా, కేంద్రం మేము అడుక్కోవాలా అనే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టినాము, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడుక్కోవాలా అనేటువంటిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల నుంచో మండలాల నుంచి ట్యాక్సులు పెడతారు. జిల్లాలో కూడా మిమ్మల్ని అడుక్కోవాలని అనుకుంటారా? ఇప్పుడు అట్లా రకంగా నిధులను కనుక ఇచ్చేస్తే ఆదిలాబాద్ ఉంది, లేకపోతే అక్కడ మారుమూల గ్రామాలు, మెదక్ మారుమూల ఏరియా ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ట్యాక్సెస్ ఇది కాదు. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి ప్రాంతం. రంగారెడ్డి జిల్లాది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మేము ఎందుకు అడుక్కోవాలనేటువంటి ఇది ఉంటుందా? ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఆ రకంగా కంపేర్ చేసినప్పటికీ కూడా మనం కడుతున్న ట్యాక్స్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఎంత, గతంకు ఇప్పటికీ డెవల్యూషన్లో 2014 యూపీఏ గవర్నమెంట్లో ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ట్యాక్సెస్ జిఎస్టీ వచ్చిన తర్వాత అదనంగా ఎంత ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కంపేర్ చేసి నిజంగానే దానికంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఇచ్చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. దానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి, నేను చెప్పమంటే మొత్తం పూర్తిగా దాన్ని ఇది వివరించి చెప్తాను. డెవల్యూషన్ ఈ రాష్ట్రం నుంచి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు. గతంలో సేమ్ ఇట్లనే గతంలో ప్రభుత్వం నడిపింది కదా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము హయ్యెస్ట్గా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 12 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా అంతా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత ఆ రోజు పర్సంటేజ్ ప్రకారం ఎంత ఇచ్చిండ్రు, ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది, దాన్ని కూడా బేరీజ్ వేసి ప్రజలకు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో నెపం నెట్టడం కోసం చేసేటువంటిది. ఫండ్స్ ఎంత ఇచ్చారు, ఎంత ఇన్కమ్ పెరిగింది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా పెరిగింది, ఆ జిఎస్టీ పెరిగిన ఆధారంగా ఎంత రిటర్న్ ఏ రంగానికి ఎంత ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా దాని క్యాలిక్యులేషన్స్తో సహా చెప్తాను. ఇబ్బంది ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ తీసుకుంటే రేట్లు పెంచారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు వామపక్షాలు గొడవ చేస్తున్నాయి. ఓకే, ఆ గ్యాస్ ఇప్పుడు మొన్న రీసెంట్లీగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ లాగా ఒక పాంప్లెంట్ రిలీజ్ చేసింది. ఏమని అంటే, బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాలలో పెట్రోల్ ధర ఏ విధంగా ఉంది, బీజేపీ పరిపాలించే ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉంది. అసలు ఈ పెట్రోల్ విషయానికి, డీజిల్ విషయానికి వస్తే దీంట్లో విధిస్తున్న ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత విధిస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యాట్ ఏదైతుందో హైయెస్ట్గా విధిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు గతంలో ఇబ్బంది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము కొంత దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నామినల్ పర్సంటేజ్ ఉన్నది కేవలం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి ట్యాక్స్లు ఇప్పుడు నీకు పెరిగింది అనిపించింది, రాష్ట్ర ప్రభుత్వం ₹10 అప్పుడు పెంచినప్పుడు నువ్వు ఒక ₹5 తగ్గి, కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద కూడా ఇబ్బంది రాకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొంత ₹1, ₹2 ఆ రకంగా ఏదైతే పెంచిందో దీనిని నువ్వు ఒకవేళ తెలంగాణ ప్రాంత ప్రజలకు సహాయం చేయాలని అనుకున్నప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో గతంలో తగ్గించారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్నిట్లా తగ్గించారు. వాటితో కంపేర్ చేసినప్పుడు ఈడ రేట్ ఎక్కువ ఉంది కదా, వీడి కొంత తగ్గించేసి తెలంగాణ ప్రాంత ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది కాకుండా నువ్వు ఎంతసేపు ఏంటంటే
బీజేపీ మీద బురద నెట్టాలా కాబట్టి బీజేపీ ఇది చేసింది. మరి నేను పెంచిన మా స్టేట్కి ఇంత ట్యాక్స్ వస్తుంది అనేటువంటి చెప్పాలి కదా, అది కూడా చెప్పు జనాలు. మేము హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, దేశం లోపలనే ఎవరు వసూలు చేయనంత పెట్రోల్ మీద మేము వసూలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తుంది. మిగతా వాటి మీద ధరలకు అడిగినప్పుడేమో పెరుగుతాయి ధరలు అని చెప్తారు. బీజేపీ గవర్నమెంట్లో అక్కడ ఇది కాగానే దాన్ని అంతా కూడా ఇంకో రకంగా మాట్లాడారు. అంటే డ్యూయల్గా వేరే రీజనల్ పార్టీస్ లేకపోతే ఇంకొకరు మాట్లాడితే దాని ఇది ఉంది, ఎందుకంటే వాళ్ళకు ఒక లిమిటెడ్ ఏరియానే కాబట్టి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలించింది కదా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలలో ఉన్నటువంటి పార్టీ కదా, జాతీయ రాజకీయాలలో ఉన్నటువంటి పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్లో ఈడ మాట్లాడింది నువ్వు కర్ణాటకలో మాట్లాడాలా, కర్ణాటకలో మాట్లాడింది జమ్మూ కాశ్మీర్లో మాట్లాడాలా. రీజనల్ పార్టీస్కు వాళ్ళ లిమిటెడ్ ఏరియాలో వాళ్ళ ఏరియాలో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మా ప్రాంత ప్రజలకే న్యాయం కావాలనేటువంటి నేషనల్ ఇంట్రెస్ట్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ నేషనల్ పార్టీగా నువ్వు మాట్లాడేటప్పుడు అన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఇంకొకటి, పెట్రోల్ మీద ₹2 పెంచితేనే గగ్గోలు పెట్టే ఈ వామపక్షాలు డైలీ ఒక కుటుంబంలో ₹1000 ఖర్చు పెట్టి ఒక లిక్కర్ బాటిల్ తాగుతుంది అనుకో, సపోజ్ అనుకోండి. ఆ బాటిల్ మీద 400 పెరిగినా 300 పెరిగినా మాట్లాడని ఈ వామపక్షాలు లీటర్ పెట్రోల్ మీద ₹1 పెరిగితేనే మాట్లాడుతున్నాయి. అంటే ఒక గ్యాస్ బండిల్ తీసుకుంటే ఒక నెల రోజులు ఒక కుటుంబం బతుకుతుంది, ఒక నలుగురు ఉన్న మనుషులలో నెల రోజులు ఒక కుటుంబం బతుకుతుంది. కానీ అదే ఒక లీటర్ బాటిల్ తీసుకుంటే ఒక పర్సన్ ఒక రోజు తాగుతాడు లేదా 2 రోజులు తాగుతాడు. అంటే ₹400 పెరిగింది, అక్కడ ₹100 పెరిగింది ఇక్కడ. కనీసం అలాంటి ఏదైతే లిక్కర్ మీద పెరిగిందో దాని మీద ఈ వామపక్షాలు కానీ కొట్టడం ఎందుకు కొట్లాడట్లేదు? అయితే వామపక్ష పార్టీలకు ధర ₹2 కాదు, వామపక్ష పార్టీలకు భారతీయ జనతా పార్టీ. ఓకే, భారతీయ జనతా పార్టీ ₹2 పెంచినా కోపం, వాళ్ళకే ₹1 పెంచినా అసలు ఏం పెంచకపోతే ఎందుకు పెంచలేదు అనేటువంటి వామపక్ష పార్టీలు ఆ రకంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి విధానం మారకపోయిన కారణంగా మెల్లమెల్లగా దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో లేకుండా అయిపోయింది ఈరోజు పార్టీ. కాబట్టి వామపక్షాలు క్రిటిసైజ్ చేయకపోతే మనం ఇది చేయాలి తప్ప వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే అది క్వైట్ న్యాచురల్. ఈ రోజుల్లో అందరు కూడా దాన్ని చూస్తున్నటువంటి విషయమే. వామపక్ష పార్టీలు బీజేపీ ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, బీజేపీ నో అంటే వాళ్ళు ఎస్ అంటారు. అంటే దాంట్లో వేరే కుటుంబానికి భారం దీనికన్నా ఎక్కువ దాని మీద 100% పడుతుంది. మరి అలాంటి భారం పడ్డప్పుడు కుటుంబాల నష్టం వాటి వల్ల ఎక్కువ జరుగుతుంది. మరి అలాంటి వాటి మీద పోరాడకుండా ఇలాంటి అంటే ఇది ఉపయోగం, మా ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఒక 50 కిలోమీటర్లు పోతాం, అది ₹100 పెట్టుకుంటే ఆ ₹100 200 పెట్టి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకుంటే ఒక పూట, అది ఒక్కడి ఇంట్లో ఒకడు ఇప్పుడు ఫ్యామిలీ నలుగురు పోతాం. మరి ఇలాంటి ఎందుకు వ్యత్యాసాలు చూపించకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది. అంటే సమాజంలో ఏ అంశాలు అయితే ఇప్పుడు అదే బాటల మీద వాళ్ళు మాట్లాడిన అనుకో జనాలు ఇది ఉండదు. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీద ఎంత పెరిగినా ఇంకోటి ఎంత పెరిగినా భారతీయ జనతా పార్టీ మీద కోపంతో మాట్లాడేటువంటి మాటలు తప్ప మిగతా ఎటువంటిది ఏమి ఇది ఉండదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అధికారంలో షేరింగ్ల గవర్నమెంట్లు ఉన్నప్పుడు పెంచినప్పుడు ఇది లేదా, అప్పుడు కూడా పెంచారు కదా. వాళ్ళు షేరింగ్ల గవర్నమెంట్ తోటి షేర్ చేసుకున్న టైంలో కూడా పెరిగింది కదా. పరిస్థితులకు అనుగుణంగా అప్ అండ్ డౌన్ దేశమంతా ఇది ఉన్నప్పుడు ఒకసారి యుద్ధ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పెరిగినటువంటి మాట వాస్తవం. రేపు పొద్దుగల దాన్ని నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దిగడము పెరగడం అనేటువంటిది ₹2 3 అనేది కామన్గా జరుగుతున్నటువంటి అంశమే. కాబట్టి దాంట్లో పెద్ద ₹1-2 సామాన్య ప్రజలకు ఇబ్బంది పడుతుండ్రు అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించినటువంటిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విమర్శించినట్టు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కలిసి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైల్వే కావచ్చు, మా హైవేలు కావచ్చు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పేసి మన విక్రరెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విమర్శిస్తుందో అది నిజముందా, లేకపోతే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజముందా అనేది కూడా మనం రేపు ప్రజాక్షేత్రంలోకి ప్రజల్లోకి వెళ్ళి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మా మీడియా తరఫున మేము చేస్తామనేది మేము దీనికి చెప్తున్నాం.